మరి ఎందుకొరకు ఈ ఈ మాటలు మేము వినాలనే ఆలోచన మీకు రావచ్చు. ఇప్పుడు చదవండి వాక్య భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును రాయబడింది. కానీ ఈ వచనాన్ని మనం మరి చూచినట్లయితే ప్రతి వాడును నశింపక అనే విషయం మనం చూస్తున్నాం. నశించిపోతున్న మానవ జాతిని, భూమి మీద ఉన్న పుట్టిన ప్రతి వ్యక్తిని కూడా నాశనం నుండి నిత్య జీవంలోనికి నడిపించడానికి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి ఏతించి మన కొరకే అవసరమైన క్రయధనాన్ని, విమోచన క్రయధనాన్ని కలువరి శిలువలో ఆయన మన కొరకు చెల్లించారు. కాబట్టి ఈ యొక్క శిలువ వార్త మరి కేవలము ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి కాదు. మరి శిలువ వార్త భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ శిలువ వార్త మరి చెందుతుంది. ఆ కారణాన్ని బట్టి ఈ రోజున ఈ ఉదయకాలంలో ఈ మాటలు మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. మరి నశించక ఆ మానవులందరూ కూడా నాశనంలో ఉన్నట్టుగా లేదా నాశనం వైపు వెళ్తున్నట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. దీన్ని ఇంకొక పదం ఏమని మాట్లాడుతాం అంటే బైబిల్ భాషలో నాశనానికి మరణం అని చెప్తాం. అనగా దాని అర్థం ఏంటంటే ఏదో భౌతిక సంబంధమైన మరణం కాదు. ఈ భౌతిక సంబంధమైన మరణం ద్వారా మన యొక్క మరి ఇరుగు పొరుగు వారికి లేకపోతే మన యొక్క తోబుట్టులకి, మన బంధువులకి మనం దూరం అవుతాం. కానీ ఈ యొక్క బైబిల్లో చెప్పబడిన ఈ యొక్క రెండవ మరణము ఎలాంటిదంటే దేవుని నుండి శాశ్వతంగా దూరం అయిపోవడం, దాన్నే నశించడం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు లేని, లేకపోతే దేవుని సన్నిధి లేని ఆ నిత్య నరకంలోనికి, పాతాళంలోనికి వెళ్ళే స్థితి. కాబట్టి ఇటువంటి నాశనకరమైన మార్గంలో ఉన్న మానవ జాతిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చారు. మీరు అనుకోవచ్చు, ఒకవేళ మేము నాశనంలో ఉన్నటువంటి మేము చాలా బాగున్నాం, మంచిగా చదువుకున్నాం, మంచిగా జీవిస్తున్నాం, భూమి మీద అన్ని బాగానే ఉన్నాయని మనం చాలా మంది అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి పాపము వలన వచ్చి జీతము మరణము లేదా నాశనము. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనికి జీతాన్ని మనం పొందుకుంటాం. కష్టపడి పని చేస్తే సాయంకాలానికి అమౌంట్ కొద్ది జీతం వస్తుంది. కష్టపడి చదివితే ఒక విద్యార్థి మంచి మార్క్స్, ఒక ఫలం, ప్రతిఫలం ఉంది కదా, ప్రతి దానికి ఒక ఫలం ఉంది. మరి పాపం వల్ల ఫలం ఏంటంటే ఇదిగో ఇదే నాశనం. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క నిత్య జీవాన్ని పొందలేకపోతున్నారు. ఆ నిత్య జీవాన్ని పొందలేక నాశనంలోనికి వెళ్ళిపోతున్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇది కేవలము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న మాటలే కావు. మన దేశంలో మరి చేయబడే ప్రార్థనలో ఉన్నతమైన ప్రార్థన ఏంటంటే పాపోహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వస్తులని మనం వింటాం. ఒక భక్తిపరుడు ఈ ప్రార్థన చేశాడు. భక్తి లేనివాడు కాదు, మరి భక్తిపరుడు, ఒక మరి సాధువుగా జీవిస్తున్న వ్యక్తి ఈ ప్రార్థన చేశాడు. అదేంటంటే పాపోహం, అహం, నేను పాపమైనాను, నా ఆత్మ పాపమైనది, నా అవయవాల ద్వారా పాపం జరుగుతుంది, ఓ కృపగల దేవుడా నీ పాపం నుండి, పాపం యొక్క పర్యావసానం నుంచి నన్ను విడిపించు అని ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. పాపం వల్ల కలిగే పర్యావసానం ఏంటంటే ఈ యొక్క నాశనము, నరకము, పాతాళము. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, ఇటువంటి స్థితిలో ఉన్న మానవ జాతిని విడిపించడానికి, పాపములను క్షమించడానికి, పాపం యొక్క అధికారం నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని సమర్పించారు. ఆయన మరణించడం ద్వారా మనందరికి కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించారు. అందుకొరకే అక్కడ పదం మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథంలో, దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు కలువరి శిలువలో శక్తి లేక, తప్పించుకోలేక, చేతకాక ఆయన అలా బంధింపబడలేదు. ఆయన అలా బంధింపబడడం వెనుక మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములు ఉన్నాయి. అందుకొరకే యెషయా ప్రవక్త 53వ అధ్యాయం చెప్పబడిన మాటలు ఏంటంటే
మరి అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థ కలుగుచున్నది. సాధారణంగా మనం మరి పాపం నుండి విడుదల కొరకు సాధారణంగా మన పూర్వీకులు ఏం చేశారంటే ఏదైనా ఒక మేకనో లేదా ఒక కోడినో మరి తీసుకుని వచ్చి, ఒక గొర్రెనో తీసుకుని వచ్చి ఆ యొక్క ఎవరైతే మరి పాపం నుంచి విడుదల పొందాలనుకుంటున్నారో వారందరూ కలిసి ఆ యొక్క పశువు తల మీద చేయి వేసి ఆ యొక్క పశువుని వధించి ఆ యొక్క రక్తాన్ని కొద్దిగా తీసుకొని మరి ఆ రక్త ప్రోక్షణ చేసే సందర్భాలు ఉన్నాయి. అంటే మన పాపముల కొరకు ఒక పశువుని వధించాలనే ఆ సందర్భం మరి మన యొక్క దేశంలో మనం చూస్తున్నాం. కానీ విషయం ఏంటంటే మరి ఈ పాప ప్రక్షాళన కొరకు పశువుల యొక్క రక్తం ద్వారా మన పాపం మరి ప్రక్షాళన జరగదు. కానీ దేవుని వాక్యం చెప్తోంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చింది దేని కొరకు అంటే మన కొరకు రక్తం చిందించడానికి, మన కొరకు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మరి చెల్లించడం కొరకు ఈ లోకంలోనికి వచ్చారు. సిలువ మీద నుంచి తప్పించడం కొరకు కాదు, సిలువ మీద మన కొరకు మరణించడం కొరకు. అందుకొరకు ఆయన మరి మరణించడానికి ముందు తన శిష్యులందరితో ఒక మాట చెప్తాడు ఆయన, ఇదిగో అనేకుల కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ రోజున ప్రభు రక్తానికి ఉన్న శక్తి ఏంటంటే మన యొక్క పాపములను క్షమించి మన పాపం నుంచి విడిపించే శక్తి ప్రభు రక్తంలో ఉంది. యేసు ప్రభు వారు శిలువ మీద చేసిన కార్యము ఒక వర్గానికి సంబంధించింది కాదు, మానవ జాతి అందరి కొరకు తన ప్రాణాన్ని ఆయన సమర్పించారు. అందుకే ఆయనకి లోకరక్షకుడు అని పేరు. లోకరక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించిన కనుక ఆయనకి యేసు అనగా రక్షకుడు. ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులు, ఇక్కడ నిలబడిన మేము అనేకులు ఈ విషయాన్ని నమ్మి విశ్వసించి యేసు ప్రభు రక్తంలో పాప క్షమాపణ ఉందని ఆయన ద్వారా మరి పరిశుద్ధమైన జీవితంలోనికి మనం ప్రవేశిస్తామనే విశ్వాసాన్ని మరి కలిగి ఆయన్ని వెంబడిస్తా ఉన్నాం. ఆ రక్షణను ప్రభు అనుగ్రహించిన రక్షణ మేము పొందుకుంటూ అదే రక్షణని మీకు ప్రకటన చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 22-23 వచనాలు మరి ఒకసారి చదువుతాను, అయితే వినండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో, ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము. గమనించండి, పాపం వలన కలిగే ఫైనల్ రిజల్ట్ అయితే మరణము లేదా నాశనము లేకపోతే నరకము. కానీ పరిశుద్ధత వల్ల కలిగే అంతిమ ఫలితము నిత్య జీవం. కానీ ఈ రోజున మానవులుగా మనం పరిశుద్ధంగా జీవించడం ఎలాగో మనకు తెలియదు. పరిశుద్ధంగా జీవించలేని స్థితిలో ఉన్నాం. అన్నీ తెలుసుకోగలుగుతున్నాం, అన్నీ చేయగలుగుతున్నాం, కానీ పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన అంతరంగంలో పాపము పరిపాలన చేస్తా ఉంది. పాపం యొక్క మరి ఆధీనంలో మనం ఉన్నాం. మనం నిలిచిన కూర్చున్న ఆలోచించిన తలంచిన ఇవన్నీ కూడా పాపంతో కలిసిపోతా ఉన్నాయి. మరి ఇటువంటి పాపము యొక్క దాసత్వం నుంచి ఎవరు విడిపించగలరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద చిందించిన రక్తాన్ని విశ్వసించిన వారందరూ కూడా పాపం నుండి విడిపించగలరు, పాపం నుండి బయటపడగలరు. అంతేకాదు మరి ఎవరైతే యేసు ప్రభు నుండి విశ్వాసం ఇస్తారో వారి యొక్క పాపంలో క్షమింపబడ్డమే కాకుండా దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి దేవుడు తన ఆత్మను మనలో ప్రవేశపెడతారు. దేవుని ఆత్మ మనం కలిగి ఉండడం ద్వారా, దేవుని ఆత్మ మనలోకి రావడం ద్వారా మనం పరిశుద్ధంగా జీవించగలం. అందుకొరకే నా ఆత్మను మీ అందించి నా కట్టడలు నా విధులు గైకొనే వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. ఈ రోజున మానవులుగా మనకు పరిశుద్ధంగా జీవించడం చేత కాదు. ఈ చేతగాని మనకి మరి శక్తి కలిగిన దేవుడు తన ఆత్మను మనలో ఉంచి మనం పరిశుద్ధంగా ఆలోచించేటట్లు, పరిశుద్ధంగా చూచేటట్లు, పరిశుద్ధంగా నడిచేటట్లు, పరిశుద్ధంగా జీవించేటట్లు మరి దేవుడు సహాయం చేయగలరు. అందుకొరకు ప్రభు చెప్పారు, మరి నేను పరిశుద్ధుని ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి యేసు ప్రభు వారు శిలువ మీద మరణించింది నీ యొక్క నా యొక్క పాపములను క్షమించడానికి, నిన్ను నన్ను పరిశుద్ధంగా జీవించేటట్లు చేయడానికి. ఈ పరిశుద్ధత వల్ల కలిగే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే, ఫైనల్ ఫలితం ఏంటంటే, పరిశుద్ధత ద్వారా కలిగేది ఏంటంటే నిత్య జీవము. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఒక అజ్ఞాన దశలో ఎలా ఉంటాడో అలాగే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపం అనే స్థితిలో ఉన్నాం. ఈ పాపం అనే స్థితి నుంచి పరిశుద్ధత అనే స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు.
ఈ పాపం అనే స్థితి నుంచి విడిపించి పరిశుద్ధమైన మార్గం నడిపించడానికి ఆయన తన యొక్క రక్తాన్ని చిందించారు, తన ఆత్మను మనలో అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఇది మన అందరికీ కూడా శుభవార్త. కారణం ఏంటంటే నాశనాన్ని తప్పించుకొని మరి నిత్య జీవనంలోనికి వెళ్ళే వార్త అందరికీ శుభవార్త. కారణం ఏంటంటే ఈ రోజున ఈ లోకంలో మనం కొద్ది కాలమే ఉంటాం, కానీ దేవుడు అనుగ్రహించి నిత్య జీవనంలో యుగ యుగాలు తరతరాలు ఉంటాం. మరణం లేదు, ఇంకా వ్యాధి, బాధ, ఇరుకు, ఇబ్బంది, సమస్యలు లేని రాజ్యము దేవుని రాజ్యము. ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉంటుండగానే మనం పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలోకి రావాలి. మరి ఇది మానవులుగా మన శక్తి ద్వారా జరగదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ పాపం నుండి విడుదల పొందడం, పరిశుద్ధ మార్గంలోకి రావడం జరుగుతుంది. అందుకొరకు ప్రభు పిలుస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్య నా దగ్గరికి రండి. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం పాపం నుండి బయటపడడానికి. శారీరక శ్రమ చేస్తున్నాం, ఎక్కుతున్నాం, దిగుతున్నాం, ఏవో నియమాలు పాటిస్తున్నాం, కానీ మన నియమాల వల్ల మన పాపం నుంచి మనం విడుదల పొందలేం. కానీ దేవుని యొక్క నియమం ఏంటంటే ఆయన రక్తం నందుల విశ్వాసం ద్వారా, ఆయన మన కొరకు చిందించిన పవిత్రమైన రక్తంలో, నిర్దోషమైన రక్తంలో, నిష్కల్మషమైన రక్తంలో మనం విశ్వసించడం ద్వారా మనం పాప క్షమాపణ పొందుతాం. కాబట్టి ఈ నియమంలోనికి దేవుడు మనల్ని అందరినీ పిలుస్తా ఉన్నారు. యేసు ప్రభుని విశ్వసించడం అంటే మతం మారడం కాదు. యేసు ప్రభుని విశ్వసించడం అంటే దాని అర్థం ఏంటంటే నాశనం నుండి నిత్య జీవంలోనికి ప్రవేశించడం, పాపం నుండి పరిశుద్ధతలోనికి ప్రవేశించడం. ఈ స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు రాయబడింది. నా ఎద్దకు వచ్చి వారు నేను అంత మాత్రం త్రోసిపోయిన ప్రభు చెప్తా అన్నారు. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. ఆ ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు చేసిన ప్రేమ కలిగిన కార్యం ఏంటంటే తన ప్రాణాన్ని పెట్టడం. తన ప్రాణం పెట్టువానికంటే మంచి స్నేహితుడు లేడు ఈ లోకంలో. మన తల్లిదండ్రులు మనం ప్రేమించేవారు రకరకాల వస్త్రాలు ఇస్తారు ప్రేమతో, కానీ మనల్ని ప్రేమించిన తండ్రి, మనం ప్రేమించిన ఆ దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. ప్రాణము ఇచ్చినంతగా నన్ను ప్రేమించాడు ఆయన. మరి దేవుని ప్రేమ దీనిలో కనబడుతుందని రాయబడింది. కాబట్టి మనం ఇంకా పాపులు ఉంటుండగా, మనం ఇంకా దేవునికి శత్రువుగా ఉంటుండగా దేవుడు తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేశాడు. మనల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మనం పొందవలసిన శిక్షను ఆ కల్వరి శిలువలో ఆయన భరించి తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి మన పాపమును ఆయన తీసుకొని ఆయన తన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి మన మరణాన్ని ఆయన తీసుకొని మరి ఆయన మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ పిలుపు వింటారో వారందరిలో కూడా మరి ఇటువంటి గొప్ప భాగ్యం కలుగుతుంది. అందుకొరకే మరి ప్రభు తన సంఘం ద్వారా, సేవకుల ద్వారా ఈ మాటలు ఈ ఉదయకాలంలో మీకు వినిపిస్తున్నారు. దయతో మరింత సమాచారం కొరకు, నేను చెప్పిన మాటలు చాలా చిన్నవి, కొద్దిగా చెప్పాము సమయాన్ని బట్టి. దయతో మరింత సమాచారం కొరకు మీకు ఇవ్వబడిన పుస్తకాలు చదవండి. అదే సమయంలో మరి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అత్యధికమైన మరి భాషల్లో తర్జుమా చేయబడి ప్రతి దినము మరి కోట్లాది మంది చేత చదవబడుతున్న గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. దయతో ఈ గ్రంథాన్ని మీరు పరిశీలించి చదవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ గ్రంథం ద్వారా మనకి పరలోకాన్ని గురించిన సమాచారం మనకు తెలుస్తుంది. దేవుడు అటువంటి భాగ్యము మీకు, మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించిన గాక. ఇంకా మరింతగా ప్రభుని గురించి తెలుసుకొని ఆశించినట్లయితే స్థానికంగా జే రామారావుపేట నునగపులవారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ సంఘ పక్షంగా మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ 40 దినాలు కూడా ఉదయం 5 నుండి 6 ప్రార్థన జరుగుతుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు, అలాగే రాత్రి 8 నుంచి 9 ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాల కొరకే మీరు ప్రార్థన చేస్తాం. దయతో మీ వీలైన సమయంలో మీరు మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మీరు ఉండాలని కోరుతున్నాం. అదే సమయంలో ఈ సువార్త ప్రతిరోజు 6:30 నుండి 7 ఆయా ప్రాంతాల్లో జరుగుతోంది. దయతో దేవుని నామమైన బిడలు మరి విశ్వాసాలన్నింటి వారు ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళని బట్టి మీరు కూడా ఈ యొక్క సువార్తలో మీరు పాల్పొందులు పొందాల్సింది కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సునీత స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి యొక్క ఉదయకాల సమయంలో మరి యొక్క సభ్యుడు వారు వినిపించే వారి బాబులో మాటలను బట్టి